శివదే హర హర మహాదేవ. ఆయనకి మనం ఎంత ఇచ్చినా మనం రుణం తీర్చుకోలేం. జీవితాల్ని త్యాగం చేశారండి దేశం కోసం, ధర్మం కోసం. పాకులాడినటువంటి మహానుభావులు, వారి దృష్టిని కానీ వారి యొక్క మనస్సుని కానీ అందుకోవడం చాలా కష్టం. కానీ వాళ్ళు మనసు దాకా దిగి వచ్చి మనం ఎలా ఆలోచిస్తామో అలా ఆలోచించి వాంగ్మయాలు అందించారు. నరత్వం, దేవత్వం, నగవన మృగత్వం, మశకత, పశుత్వం, కీటత్వం, బహతు విగతత్వాది జననం, సదాత్వత్పాదాబ్జస్మరణ పరమానందలహరి విహారాసక్తం చేత్ హృదయమిహ కింతేన వపుషా అన్నారు. ఈశ్వర, నేను నరుడిగా పుట్టినా, లేకపోతే కీటకంగా పుట్టినా, దేవతగా పుట్టినా, మృగంగా పుట్టినా, ఎలా పుట్టానన్నది కాదు, ఏ ఉపాధి యందు నేను పుట్టినా, ఏ జన్మయందైనా నా మనసు అనవరతము కూడా నీ యొక్క వైపుకి దృష్టి తిరగాలి, నీ పాదాల మీద నా మనస్సు ఉండాలి, అలా నన్ను అనుగ్రహించన్నారు. నిజానికి ఆయనకి అవసరమా? ఆయనకి ఆ జన్మలు వస్తాయా? వచ్చేవెవరికి? మనకి. కానీ మన మీద పెట్టలేదు ఆయన. నేను ఎలా పుట్టినా సరే స్వామి, నన్ను నీ వాడని చేసుకో, అలా నన్ను అనుగ్రహించన్నారు. ఒకచో అన్నారు ఆయన, ఈశ్వర, నా మనసు ఒక కోతి లాంటిదన్నారు. ఈ కోతి ఈ కొమ్మ మించి ఆ కొమ్మ మీదకి, ఆ కొమ్మ మించి ఈ కొమ్మ మీదకి దూకుతూ ఉన్నది, అల్లరి చేస్తున్నది. దీన్ని కట్టేయి స్వామి, నువ్వు కట్టేసి ఏం చేస్తావో తెలుసా? బంధించు. ఎందుకంటే ఈ మనసు నీ దగ్గర పూజ దగ్గర కూర్చుంటోంది, కానీ ఈ మనస్సు అనే కోతి నీ దగ్గర ఉన్నా సరే శరీరం మనసు ఇక్కడ ఉండట్లేదు. ఆ కోతి అనే మనస్సు ఎక్కడో ఆలోచనలోకి పోతుంది, అక్కడి నుంచి ఇంకో చోటుకు వెళ్తోంది. అంతా తిరిగి మనం మంగళ నీరాజనాలు ఇచ్చేటప్పటికి మన దగ్గరకు వస్తుంది. కాబట్టి ఆ కోతిని నువ్వేం చేస్తావంటే భక్తి అనేటటువంటి నీ యొక్క పాసం చేత చుట్టి కట్టేసి ఏం చేస్తావో తెలుసా? దాన్ని మళ్ళీ అటు ఇటు ఎక్కడో కట్టకు తీసుకువెళ్ళి నీ పాదాల దగ్గర కట్టేసుకో. కట్టేస్తే కానీ అది లొంగదు స్వామి అన్నారు. అప్పుడు స్వామి నన్ను అనుగ్రహించన్నారు. అది ఆయనకు అవసరమే అండి. అంటే ఆయన మన మీద పెట్టకుండా ఆయన మీద పెట్టుకుని మనం ఆ యొక్క శ్లోకం చెప్తే మనం కూడా నేను అనే భావంతో చదువుతామని ఆయన ఆ స్వాంగ్మయాన్ని మనకు అందించారు. అందుకనే అమ్మవారిని కీర్తించారు, అలాగే శంకరుల వారిని కీర్తించారు, కరావలంబ స్తోత్రం చేసి నృసింహస్వామిని ప్రార్థన చేశారు, పద్మపాదాచార్యుల వారిని అనుగ్రహించారు. మళ్ళీ అలాగా ఒక్కొక్క చోట ఒక్కొక్క దేవతని అనుగ్రహింపజేయించుకున్నారు స్తోత్రముల ద్వారా. మనల్ని ఎలా భగవంతుడి వైపుకి తిప్పాలో మనకి చూపించారండి. అలా చూపించి, ఒరే నాయన, నువ్వు అలా నడుచుకున్నంత మాత్రాన అమ్మవారి దగ్గరకు వచ్చేటప్పటికి అవిద్యానాం అంతస్థిమిరమిహిరద్వీపనగరి జడానాం చైతన్య స్తబక మకరంద శృతిజరి దరిద్రాణం చింతామణి గుణనికా జన్మజలదౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. వరాహమూర్తి అయినటువంటి శ్రీ మహావిష్ణువు భూమిని తన యొక్క కోరతో ముంచి నొక్కిపెట్టి పైకి ఎలా ఎత్తాడో, అలా అజ్ఞానంలో కూరుకుపోయి ఉన్నటువంటి మనుషుల్ని జ్ఞానం అనేటటువంటి వెలుగులోకి అలా నిన్ను పైకి తీసుకొస్తుందిరా. అమ్మ పాదాలు పట్టుకో అని చూపించారు. అందువల్ల శంకర భగవత్పాదుల వారు ఏ వాంగ్మయం రాసినా, ఏ గ్రంథము రాసినా దాని యందు భగవంతుడి యొక్క వైభవాన్ని ప్రస్ఫుటంగా చూపిస్తూనే మన యొక్క ఆత్మోద్ధరణని ఎలా ఉద్ధరణ చేసుకోవాలో కూడా మనకి నేర్పారండి మహానుభావులు. అందువల్ల తాత్కాలికంగా నువ్వేదో చేసేటటువంటి పూజ కాదు. పూజ అనేటటువంటిది బాహ్యంగా ఉండేది కాదయ్యా. ఎన్నడూ కూడా గుర్తుపెట్టుకోండి, మన మనసులో ఉండేదే పూజ. ఎక్కడ కూర్చున్నా శ్రద్ధగా రామాయణం వింటున్నావు, రోజు శ్రద్ధగా రామాయణాన్ని వింటున్నప్పుడు ఆ పాత్రలతో నువ్వు మమేకమైపోవాలి. అంటే అక్కడ సంఘటన నీ ఎదురుకుండానే జరుగుతోందా అన్నట్లుగా చూస్తే వింటే రామాయణం, నువ్వు ఆ గంట సేపు కూడా తపస్సు చేసిన వాడి కింద లెక్క వేస్తావు. ఎందుకు? నీ మనసు దాని నుండి పక్కకి తప్పుకోలేదు కాబట్టి, భగవంతుడి యొక్క కథ మీదే నీ మనసు లగ్నమైంది కాబట్టి. అందుకనే నేను పూజ చేయడం కన్నా, లేకపోతే భగవంతుడిని మరొక రకంగా భావన చేసి కీర్తించడం కన్నా భగవంతుడి కథని చెప్పడానికి నేను ఎక్కువ ఇష్టపడతాను. ఎందుకు అంటే నాకు ప్రవచనం విన
పూజలో అయినా లేకపోతే మంత్రం జపించడంలో అయినా మనసు ఏదో రకంగా పక్కకి వెళ్ళడం గమనించా. నా జీవితంలో నేను ఒక్కటి గ్రహించింది ఎక్కడో అంటే, ఒక్క ప్రవచనం చెప్పినప్పుడు మాత్రమే, భగవత్ కథని చెప్పినప్పుడు మాత్రమే నా మనసు అన్య విషయాల మీదకి వెళ్లకుండా భగవత్ కథ మీదే నిలబడింది. ఇది నా యొక్క సొంత నా యొక్క అనుభవం గురించి చెప్తున్నాను మీకు. అంటే భగవంతుడికి నీ మనస్సు ఎక్కడ ఏ విధానమునందు ఎక్కువగా నిలబడుతోంది నీకు నువ్వు తెలుసుకోవాలి. అది ఎవరో వచ్చి చెప్పేది కాదు, నేర్పేది కాదు. ఇన్ని పూజలు చెప్తారు, ఇన్ని చెయ్యండి అని చెప్తారు, ఇన్ని శాంతులు, ఇన్ని గ్రహశాంతులు, ఇన్ని అభిషేకాలు, ఇన్ని పూజలు ఎన్ని చేసినా నీ మనసు కనుక వాటి యందు నిలబడకపోతే దానివల్ల ఏ ఉపయోగం ఉండదండి. ఈ 2 గంటలు నేను పురాణం చెప్తే నా మనసు ఈ భగవంతుడి మీద కుదురుకుంటుంది. అలా కుదురుకుంటుంది కాబట్టి నేను పురాణ ప్రవచనం ఉన్నా లేకపోయినా ఇంట్లో కూడా ఓ అరగంట ప్రవచనం చెప్తాను. మా ఆవిడ వింటే చాలు, లేకపోతే మా అమ్మగారు వింటే చాలు. ఎందుకంటే ఈ అరగంట సేపు మనసు భగవంతుడి యొక్క దృష్టి నుంచి పక్కకి తప్పదు. ఒకవేళ అలా తప్పిందే అనుకోండి, నేను పురాణం చెప్పక్కర్లేదు, మీరు వినక్కర్లేదు. ఆ తన్మయత్వం వస్తేనే మనసులో పురాణం చెప్పడానికి వీలుంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, శంకర భగవత్పాదులు వారు చెప్పేది కూడా అదే. ఏ శ్లోకం నువ్వు చదువు, ఏ గ్రంథం నువ్వు చదువు, ఏ పూజ నువ్వు చెయ్యి, ఆఖరికి నువ్వు ఎక్కడ నీకు గోల్ వేయగలుగుతావు అంటే భగవంతుడి దగ్గర, ఎక్కడ నువ్వు స్థిరీకృతుడు అవుతావు అంటే, ఎక్కడ నువ్వు తపశ్శక్తి సంపన్నుడు అవుతావు అంటే, నీ మనసు అనవరతము భగవంతుడిని పట్టుకుంటున్నదా ఆ సమయంలో లేదా? ఒకవేళ పట్టుకోకపోతే అక్కడ కూర్చుని నీ సమయాన్ని వృధా చేసుకోకు. నీ మనసు ఎక్కడ ఎక్కువ పట్టుకుంటుందో గమనించు, అక్కడికి వెళ్ళి కూర్చో. నిజంగా నేను చెప్పిన పురాణం మీరు గంటసేపు కూర్చొని కదలకుండా వింటున్నారు అంటే, మీ మనస్సు మీకు పక్కకి తప్పట్లేదు అంటే నిజంగా మీరు తపస్సు చేస్తున్న వాళ్ళతోనే సమానం. ఇక్కడ భగవత్ కథని మీరు జుర్రుకుంటున్నారు అంటే గుర్తుపెట్టుకో. అది వచ్చిన రోజున నువ్వు రోజు పురాణం వింటున్నావు, నువ్వు రోజు తపస్సు చేసావు, పూజ చేసిన వాడి కిందే లెక్క. పూజ ఎక్కడో లేదు, నీ మనసు యందు ఉన్నది. అందుకనే భగవంతుడికి బాహ్యోపచారాలు ఎందుకు చెప్పారు అంటే 16 ఉపచారాలు. ఈ ఉపచారాలు చేస్తూ ఒక ప్రక్రియ, ఇదంతా తాంత్రిక పద్ధతి అండి. షోడశోపచార పూజ అంతా కూడా ఇది మంత్రభాగంలో మనకి వైదికంగా వచ్చింది కాదు, తాంత్రిక పద్ధతి. ఎందుకు తాంత్రికంగా మనకి పెట్టారు షోడశోపచార పూజ అంటే, ఈ షోడశోపచార పూజని చేత ఒక తంతు కింద చేయిస్తూ వెళ్తుంది. ఇలా ఎందుకు పెట్టారు? భగవంతుడిని ఎదురుగా ఉన్నట్టుగా భావన చేసి ఆవాహయామి, ఆయన ఆవాహన చేసావు, పిలిచావు, వచ్చారు, ఏమన్నావు? ధ్యానం, నమస్కారం చేసావు. ఆయన మనసులో ధ్యానం లేకుండా నీకు ఆవాహన లేదు. ధ్యానం చేస్తేనే ఆ రూపం మనసులోకి రావాలి, రాకపోతే ఇంకెందుకు పూజ? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అన్నావు. ఆ శుక్లాంబరాలతో కూడుకున్నటువంటి గణపతి కనిపించాడా? శశివర్ణం, తెల్లటి వర్ణం కలిగినటువంటి గణపతి, చతుర్భుజం, 4 భుజాలతో ఉండాలి. ఇవన్నీ నీ మనసులో భగవంతుడు కనిపించాలి. ధ్యానం చేసినప్పుడు చేసావు, ధ్యానం చేసిన భగవంతుడిని ఎక్కడ? ఆ పసుపు ముద్దలోకి ఆవాహన చేసావు. ఇప్పుడు నీకు అక్కడ పసుపు ముద్ద కనిపించకూడదు, అక్కడ సాక్షాత్తు గణపతి ఉన్నాడు అనుకో. ఏం చేస్తావు? సువర్ణరత్న హేమసింహాసనం వేస్తావు. నిజంగా నువ్వు బంగారపు కుర్చీ తెచ్చి వేయగలవా? వేయలేవు. అక్షంతలు వేస్తున్నావు, అక్షంతలు పూజ అనుకుంటున్నావు, కానీ నీకు భావన ఎక్కడుంది? నిజంగా నువ్వు కళ్ళు మూసుకుంటే నీకు ఒక బంగారపు కుర్చీ కనిపించాలి. ఆ బంగారపు కుర్చీలో ఆ భగవంతుడు వచ్చి కూర్చున్నట్లుగా భావన చేస్తూ పూజ చేయాలి. ఆ భావనకి, ఆ మనసు పెట్టినటువంటి దృష్టికి నీకు పూజ చేసినట్టు లెక్క. అలా భావన చేయకుండా నువ్వు ఎన్ని పూజలు చేసినా దానివల్ల ఏ ఫలితాలు వస్తాయో మరి నాకైతే తెలియదు. కాబట్టి అది ఆలోచించుకోవమ్మా. దృష్టి ఎక్కడ కేంద్రీకృతం అవుతుందో అక్కడ భగవంతుడికి నీకు అది వెతుక్కో. వెతికి వెంపర్లాడు. నీ మనసు దేని వైపుకు వెళ్తున్నదో దాని వైపు భగవంతుడిని ఉంచమని ప్రార్థన చేయి. నువ్వు నిజంగా మనసు పెట్టలేకపోతున్నావు. నిజంగా మనసు పెట్టలేకపోతే ఏం చేయాలి? దాన్ని కూడా భగవంతుడికే చెప్పుకోవాలి. ఏం చేస్తాం? మనం మాత్రం ఏం చేయలేంగా.
గుర్రాన్ని నీటి దాకా తీసుకొచ్చినా బలవంతంగా దాని చేత మనం దగ్గరుండి తాగించగలం. అది తాగాలనుకుంటే తాగుతుంది. అలాగా మనం ఎన్ని కూర్చోబెట్టి ఎన్ని ప్రబోధాలు చేసినా మన మనస్సు దేని యందు నిలబడుతోందన్నది మనం తర్కించుకోవాలి. ఒకవేళ అది అవ్వకపోతే భగవంతుడిని ప్రార్థన చేయాలి, స్వామి నా మనసు నిలబడేటట్టు నన్ను అనుగ్రహించు. అప్పుడు శంకరాచార్యుల వారి వాంగ్మయం ద్వారా శంకరాచార్యుల వారిని తలుచుకుంటే నీకేం గుర్తు రావాలి అంటే భగవంతుడి మీద నీ మనసు నిలబడుతున్నదా లేదా. స్వామి ఒకవేళ నిలబడకపోతే నా మనసు నీ మీద నిలబడేలాగా నన్ను అనుగ్రహించు. కరస్తే హేమాద్రౌ గిరిశ వికటస్తే ధనపతౌ శిరస్తే హేమాంశౌ చరణయుగలస్తే అఖిల శుభౌ. ఏమయ్యా నీ దగ్గర లేనిదేముంది? దేవతలందరూ వచ్చారు అంటే నీ దగ్గర పాదాలకి నమస్కారం చేస్తున్నారు. నీ చేతిలో బంగారపు కొండుంది. కరస్తే హేమాద్రౌ సకల సంపదలకి కొలువైనటువంటి కుబేరుడు నీ దగ్గర చేతులు కట్టుకుని నిలబడుతున్నాడు. అమ్మవారు గిరిరాజపుత్రి అమ్మవారు నీ పక్కన భార్యగా ఉంది. నువ్వు కావాలనుకుంటే ఏదైనా ఇవ్వగలవు. దేవతలంతటి వాళ్ళు వచ్చి నీ పాదాలకి నమస్కారం చేస్తున్నారు. నేను నా మనస్సు అనే పుష్పాన్ని నీకు అర్పిస్తున్నాను, నేను నీకు ఏమి ఇవ్వగలను అంటాడు శంకరాచార్య. ఇంత ధనవంతుడికి ఏమైనా ఇవ్వగలవా మనం తీసుకువెళ్ళి? నువ్వు ఇచ్చే కొబ్బరికాయ ఆయనకు అవసరమా? నువ్వు ఇచ్చే ఒక పువ్వు ఆయనకు అవసరమా? నువ్వు వెండి పాత్రలో తీసుకువెళ్ళి పెట్టిన ప్రసాదం ఆయనకు అవసరమా? స్వామి మీకు బంగారం ఇద్దామంటే మీ దగ్గర బంగారపు కొండే ఉంది. స్వామి మీకు ఏదైనా ధనం ఇద్దామంటే నవనిధులకి అధిపతైన కుబేరుడు మీ దగ్గర చేతులు కట్టుకుంటున్నాడు. మరి మీకేం కావాలి స్వామి? మీరేం నాకు ఇవ్వక్కర్లేదురా, నీ మనస్సునే పుష్పాన్ని నా పాదం దగ్గర పెట్టి చాలు, అది ఇస్తున్నాను స్వామి నేను తీసుకో. శంకరాచార్యుల వారు మనకి నేర్పినది నీ మనస్సు ఎంతసేపు భగవంతుడిని తలుచుకుంటున్నదా లేదా, భగవంతుడి మీదకి ఎన్నిసార్లు వెళ్తోంది రోజుకు నీ మనస్సు గుర్తు చేసుకో. అలా వెళ్తే నువ్వు ఎన్ని కర్మలు పాపములు చేసినా పూర్వజన్మలో ఆ పాపాలన్నీ కరిగిపోతూ వచ్చేస్తాయి. కొత్తగా చేయమని కాదు, నువ్వు చేసిన పాపాలన్నీ కరుగుతాయి. మనసు నిర్మలమవుతుంది. దృశ్యం దర్పణ విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం. ఆ విశ్వమంతా వ్యాప్తి చెందిన విశ్వనాథుడు నీకప్పుడు దృగ్గోచరం అవుతాడు. ఈ మనసు తెలుసుకోగా ప్రతి వస్తువులో పరమాత్మ సాక్షాత్కారం నీకు జరుగుతుంది. మనసు బుద్ధి వికసిస్తుంది, మనసు నిర్మలమవుతుంది. స్వచ్ఛమైన నిర్మలమైన మనస్సు అనేటటువంటి అద్దమునందు పరమాత్ముడు స్వచ్ఛంగా నీకు ద్యోతకం అవుతాడు. మనస్సు అనేటటువంటి ఆ యొక్క శరీరం లోపల ఆ మనసులో భగవంతుడి యొక్క దర్శనం నీకు జరుగుతుంది. దీనికోసం వెంపర్లాడండి అమ్మా అని తలకాయ మొత్తుకుంటూ చెప్పారు వాంగ్మయాల్లో శంకరాచార్యులు వారు. ఆయన రుణాన్ని మనం ఆ విధంగా తీర్చుకోవాలి. అందుకనే శివ అనే నామాన్ని పలుకు, ఈ పలకడం వల్ల రామ అనే నామాన్ని పలుకు, నీ యొక్క పాప పంకిలమైనటువంటి దోషములన్నీ కూడా మాడిపోతాయి అన్నారు. మాడిపోవడం అంటే ఏమిటండి? ఈ యొక్క శరీరం పోయింది, మళ్ళీ ఇంకో జన్మ ఉంది. ఈ జన్మ ఎత్తుతున్నప్పుడు అండి మన పాపాలన్నింటినీ కూడా ఏమిటి విత్తనాల కింద వేస్తారట. ఇవన్నీ విత్తనాలు లాంటివి, దాచుంచుతారు. మనం చేసిన పాపాల లిస్ట్ అంతా విత్తనాల కింద స్టోర్ అయి ఉంటాయి. ఈ రామ అన్న శివ అని పలికినా ఇవేం చేస్తాయిటంటే మార్చేస్తాయిట ఈ విత్తనాలన్నింటినీ. ఒక భూమిలో తీసుకువెళ్ళి విత్తనాలు చల్లండి, ఆ నీళ్లు పడగానే వాటి మీద ఆటోమేటిక్గా మొక్క ఉద్భవిస్తుంది. కానీ అదే విత్తనాలని మీరు మార్చి వేయించి తీసుకువెళ్ళి వేయండి, అవి మొలకెత్తుతాయా? అలాగే నీ పాపములనే విత్తనాలని రామ అనే నామంతో, భగవన్నామ స్మరణతో, శివ అనే నామంతో వాటిని మార్చివేయి, అవి మార్చేస్తాయి. నువ్వు మార్చక్కర్లేదు, అవే మాడిపోతాయి. అందుకనే దూర్జట్ అంటాడు ఒక శతకం రాస్తూ, కాళహస్తీశ్వర శతకం, పవి పుష్పంబగు అగ్ని మంచగు నాకూపారంబు భూమి స్థలంబవు శత్రువతిమిత్రుండవు విషము దివ్యాహారమౌనన్నగా
అవనీ మండలి లోపలం శివశివేత్యాభాషణోల్లాసికిన్ శివ నీ నామము సర్వవశ్యకరము శ్రీకాళహస్తీశ్వర. శివనామాన్ని భగవన్నామాన్ని మనసులో పెట్టుకున్నవాడు వాడు ఏది అంటే అది జరుగుతుంది. ఆ నామం ఆ శివ దృష్టి భగవద్ దృష్టి మనసుకు అలవాటైపోయింది. ఒక పువ్వుని చూపించి ఒక రాయిని చూపించి ఈ రాయి కాదు ఇది పుష్పం అంటాట ఆయన. ఆ రాయి పుష్పం కింద మారిపోవాల్సిందే అన్న. ఆ నామాన్ని పట్టుకున్నవాడికి ఆ శక్తి వస్తుంది. కలియుగంలో గుర్తుపెట్టుకోండి, హోమాలు కానీ యజ్ఞాలు కానీ సకల కార్యాలు కానీ ఏవి కూడా నీకు పరిపూర్ణ ఫలితాలను ఇవ్వవు. మనసారా భగవంతుడి యొక్క కథని శ్రవణం చేయి, ఆ నామాన్ని మనసారా చెప్పు, నీకు సకల ఫలితాలు యజ్ఞయాగాదులు చేసిన ఫలితాలు వస్తాయన్నారు. అందుకనే కలియుగంలో స్మరణాన్ముక్తి కలౌ స్మరణాన్ముక్తి అన్నారు. స్మరణ చేస్తే చాలు, భగవంతుడిని స్మరణ చేయి. ఆ స్మరణ వల్ల నువ్వు ఉద్ధరించబడతావు. కాబట్టి అండి మనసే ప్రధానము. ప్రతిదానికి గుర్తుపెట్టుకోండి. పవి పుష్పంబగు అగ్ని మంచగు, అగ్ని దగ్గరికి వెళ్ళి ఇది అగ్ని కాదు మంచే అన్నట్ట శివభక్తుడు. శివ అనే నామాన్ని మనసులో నిరంతరం చెప్పడం వల్ల ఇది మంచు కాదు, ఈ అగ్ని కాదు, మంచు అంటే ఆ అగ్ని కూడా మంచు కింద మారింది. నకూభారంబు భూమి స్థలంబు, సముద్రం దగ్గరికి వెళ్ళి ఇది సముద్రం కాదు భూమి అన్నట్టు. సముద్రం పోయి భూమి వచ్చింది. విషము దివ్యాహారమవునన్నగా ప్రహ్లాదుడికి తీసుకువెళ్ళి విషాన్నం పెట్టాడు తండ్రి. అది అమృతం అయిపోయింది. అది తినేటప్పటికి ప్రహ్లాదు. ఎందుకు? భగవన్నామ స్మరణ వల్ల. విషము దివ్యాహారమవునన్నగా అవనీమండలి లోపలం శివశివేత్యాభాషణోల్లాసికిన్ శివ నీ నామము సర్వవశ్యకరము. నీ నామం పట్టుకున్నవాడికి కానిదంటూ ఏముందయ్యా? సకలమాన్ని వశం చేస్తుంది నీకన్నాడు. అటువంటి శంకరులు వారు మనందరికీ ఇంతటి వాంగ్మయాన్నిచ్చి చేసినటువంటి మహాపురుషుణ్ణి ఈరోజు తలుచుకోవాలి. కాబట్టి ఆయన గురించి ఈరోజు మనం తలుచుకున్నాం. ఆ భగవన్ నామాన్ని మనస్ఫూర్తిగా చెప్పుకున్నాం. ఎందుకు చెప్తావండి పురాణం అయిపోయిన తర్వాత కాసేపు నామం అంటే? ఈ నామం ఇక్కడ చెప్పి వదిలేయమని కాదు, దీన్ని రోజు కూడా మననం చేయి ఇంటికి వెళ్ళి. అది అందుకోసం అండి. ఇంకా ఇవాళ నుంచి మనం